నమస్తే అవినాష్ గారు. నమస్తే అండి. అవినాష్ గారు, మీనరాశి వారికి సెప్టెంబర్ మాసంలో టారో కార్డ్స్ యూస్ చేసి వారి రాశిఫలం ఎలా ఉందో ఒకసారి వివరించండి. చూద్దామండి. ఎస్. మీనరాశి వాళ్ళకి సెప్టెంబర్ మాసం ఎలా ఉంటుంది, పరిపూర్ణంగా ఎలా ఉంటుంది, ఓకే, ఆర్థికంగా ఎలా ఉంటుంది, ఆరోగ్యం ఎలా ఉంటుంది. ఫస్ట్ పరిపూర్ణ ఫలితాలు చూద్దాం. వీళ్ళకి వచ్చిన కార్డ్ 7 of Swords. So what does this indicate? Mental manipulation, scheming, dare to take risk, to stay one ahead of opponent. అంటే కొంచెం ఒపోనెంట్ నుంచి ప్రాబ్లం ఉంది, ఓకే, ఒక అడుగు ముందు ఉండాలి. వీళ్ళు ఉంటారు కూడా, వీళ్ళని ఎవరో ఏదో మాయ పెట్టు మబ్బు పెట్టి ట్రై చేస్తున్నారు, ఇబ్బంది పెడదామని చూస్తున్నారు, కానీ వీళ్ళు ఒక అడుగు ముందు ఉంటారు. యూ హ్యావ్ టు టేక్ ద స్టెప్. ధైర్యే సాహసే లక్ష్మి. ధైర్యం తెచ్చుకొని ఒక అడుగు ముందు పెట్టండి, లేకపోతే మిమ్మల్ని ముంచడానికి ట్రై చేస్తున్నారు. శత్రువులే ఫ్రెండ్స్ లాగా వస్తారు. కన్నింగ్, స్కీమింగ్, టాక్టిక్స్ ఉంటే కొంచెం జాగ్రత్త అంటుంది. భయపడాల్సిన అవసరం లేదు. పాజిటివ్ కార్డ్ వచ్చింది, ఒక అడుగు ముందు ఉంటారు, ధైర్యం తీసుకోండి, తీసుకుంటారు కూడా. కొంచెం బీ కేర్ఫుల్ అని చెప్తున్నా. నో నీడ్ టు వరీ, దాటేస్తారు అని ఉంది, భయపడాల్సిన ఆందోళన లేదు. తర్వాత ఆర్థికంగా వీళ్ళకి వచ్చిన కార్డు ద డెత్. అంటే ఏంది? కొత్త మార్పు. ఒక మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? ఇంకో జన్మ. సో ఒక ఫైనాన్షియల్ స్ట్రక్చర్ అనేది ఎండ్ అయ్యి కొత్త స్ట్రక్చర్ అనేది స్టార్ట్ అవబోతుంది. అంటే ఇంకా అయిపోయిందనమాట అది. ఆర్థికంగా ఇప్పుడు దాకా మీరు ఒకటి అనుకున్నారు, అది ఫెయిల్ అయింది, ఇప్పుడు కొత్తది స్టార్ట్ అవబోతుంది. ఎ న్యూ బిగినింగ్స్ ఈజ్ గోయింగ్ టు స్టార్ట్. ఎ న్యూ బిగినింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ చేంజ్. ఓకే, అంటే ఇది ద డెత్ కార్డ్ అంటే చావు కాదు, పునర్జన్మం అని. ఓకే, అంటే కొత్త లావాదేవీలు, న్యూ ఆపర్చునిటీస్ నుంచి. అంటే నేను ఇరుక్కుంటున్నాను చెప్పడానికి, ఈ కార్డ్ వల్లనే అనుకోండి. ఇప్పుడు ఇరుక్కున్న తర్వాత కదా మనిషి ముందుకెళ్ళేది. సో వీళ్ళు ముందుకెళ్ళిపోతున్నారు కొత్త ప్రాజెక్టు. పాతవన్నీ కొన్ని ఇంకా అయిపోతాయి, క్లోజ్ అయిపోతాయి. టైం వచ్చేసింది వాళ్ళ క్లోజ్ చేసేయడానికి. సో డోంట్ వరీ, అయిపోయింది, ఏదో అయిపోయింది. ఇంకా జానేదో ఎండింగ్స్, చేంజ్. ఎండింగ్స్ వస్తేనే కదా చేంజ్ వచ్చేది, లేకపోతే చేంజ్ ఎలా వస్తుంది? అది. సో ఆరోగ్యం చూద్దాం. ఓకే, ఆరోగ్యం వచ్చిన కార్డ్ 3 of Swords. అంటే ఏంటి? ఇమోషనల్. ఓకే, ఫర్గివ్ చేయండి అంటారు కదా. ఇప్పుడు ఎమోషనల్గా ఆలోచించి ఇబ్బంది పడ్డం ఏంది? ఇప్పటిదాకా ఇది జరిగింది, పోనివ్వండి. కష్టపడ్డారు మీరు, అది ఫెయిల్ అయింది, అలా అని చెప్పి బెంగ పెట్టుకుంటారా? ముందుకెళ్ళండి, ఈసారి ఇంకా ఇంప్రూవ్మెంట్ వస్తుంది, మళ్ళీ ప్రయత్నించండి. చేయలేకపోయారు, తినేశారు, బాధపడ్డారు, ఏదో ప్రాబ్లం వచ్చింది, లేకపోతే సరిగ్గా డ్రైవింగ్ చేయలేదు. సో ఇమోషనల్ పెయిన్, హార్ట్ బ్రేక్ అంటే ఏంది? ఇంకా అయిపోయింది, సర్లే, దానికి బాధపడుతూ ఉంటారు అనమాట. ఓకే, ఎందుకంట నేను ఈడేమంటున్నాడు? ఫర్గివ్నెస్, క్షమించండి మిమ్మల్ని మీరు, ఈసారి పోనీయండి, ఏం కాదు, ఒక్క మాసమే, కొంచెం జాగ్రత్తగా ఉండండి, అంతే. జరిగిపోయింది, సరే, ఏదో ప్రాబ్లం వచ్చింది, జరిగిపోయింది, బాధపడుతున్నారు, వదిలేండి, దాటేస్తారు, ఎక్కువసేపు ఉండదు. ఈ ఒక నెల నుంచి తట్టుకోండి. అంటే ఫర్గివ్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు క్షమించండి, క్షమిస్తే బాగుంటుంది. కొంచెం వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఈ ఫైనాన్షియల్గా ఒకటి ఎండింగ్ అయ్యి మళ్ళీ ఇంకోటి కొత్త చేంజ్ వస్తుంది. ఆరోగ్యం కూడా ఏదో తప్పు జరిగిపోయింది. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే కొంచెం టెన్షన్ కనిపిస్తుంది, బ్యాలెన్స్ చేసుకోండి అని చెప్తా. వీరికి రెమెడీ ఏంటండి మీనరాశి వారికి? మీనరాశి రెమెడీ దక్షిణామూర్తి దత్తాత్రేయ గుడికి వెళ్ళండి. ఈ ధనుసు రాశి కావచ్చు, మీనరాశి కావచ్చు, వీళ్ళు కంపల్సరీ ఈ 4 గురువారాలు సెప్టెంబర్లో వచ్చేవి కంపల్సరీ దత్తాత్రేయ ఆరాధన చేసుకోండి, లేకపోతే పటానికి నమస్కారం పెట్టుకోండి. బెంగ పెట్టుకోవద్దు అని చెప్తారు 2 రాశులకి. మెయిన్గా ఈ మీనరాశికి భయపడొద్దు, కూల్గా ఉండండి. ఉంటుంది కానీ డోంట్ వరీ, ఎక్సెప్ట్ యువర్ ప్రెజెంట్, దట్స్ ఇట్. థ్యాంక్ యూ.